మహాభారతంలోని అధికారిక, గుర్తించబడిన పదం కాదు. అయితే కురుక్షేత్ర అభిమన్యు మరియు కర్ణ కన్వెన్షన్ అనే పదం మహాభారతంలోని అధికారిక, గుర్తించబడిన పదం కాదు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు యోధుల మధ్య సారూప్యతలు మరియు ముఖ్యమైన పరస్పర చర్యలను సూచిస్తుంది. ఉదాహరణకు, వారి భాగస్వామ్య యోధుల స్ఫూర్తి, దైవిక సంతానం మరియు వారి మరణాల యొక్క విషాదకరమైన పరిస్థితులు. భాగస్వామ్య యోధుల గుణాలు మరియు పరిస్థితులు. 1. దివ్యవంశం. కర్ణుడు మరియు అభిమన్యుడు ఇద్దరూ దేవతల కుమారులు, సూర్యదేవుని కర్ణుడు మరియు చంద్రదేవుడు అభిమన్యుడు. 2. అద్భుతమైన ఉపాధ్యాయులు మరియు నైపుణ్యాలు. ఇద్దరూ ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత నైపుణ్యం కలిగిన యోధులు, ముఖ్యంగా విలువిద్యలో, అద్భుతమైన ఉపాధ్యాయుల నుండి శిక్షణ పొందారు. మరియు 3. దివ్య ఆయుధాలు. ఇద్దరూ దివ్య ధనుస్సులను కలిగి ఉన్నారు. కర్ణుడు విజయ విల్లును మరియు అభిమన్యుడు రుద్ర ధనుస్సును కలిగి ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో పరస్పర చర్యలు. 1. చక్రవ్యూహ. అభిమన్యుడు తన యవ్వనంలో ఉన్నప్పటికీ, ఘోరమైన చక్రవ్యూహ నిర్మాణంలోకి ప్రవేశించడం ద్వారా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. కర్ణుడు మరియు ఇతర కౌరవ మహారథులు, గొప్ప యోధులు, అతనిపై జరిగిన అన్యాయమైన దాడిలో పాల్గొన్నారు. 2. అన్యాయమైన దాడి. కర్ణుడితో సహా కౌరవులు, అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకున్న తర్వాత అతనిపై అన్యాయంగా దాడి చేసి, అతని రథాన్ని, అతని విల్లును విరిచి, అతని గుర్రాలను చంపారు. కర్ణుడు బాగా గురిపెట్టిన బాణం అభిమన్యుని విల్లును ముక్కలు చేసింది. ఈ వివరాలు తరచుగా కొన్ని సీరియల్స్లో తప్పుగా చిత్రీకరించబడ్డాయి. మరియు 3. వారి మరణాలపై దుఃఖం. సుభద్ర మరియు ద్రౌపది అభిమన్యుడి కోసం దుఃఖంతో, కుంతి మరియు రాధ కర్ణుడి కోసం దుఃఖిస్తూ ఉండటంతో, రెండు మూర్తులు తీవ్రంగా దుఃఖించారు. ఒక కాన్సెప్ట్గా, కన్వెన్షన్. మీరు ప్రస్తావిస్తున్న సమ్మేళనం అభిమన్యు మరియు కర్ణులకు సంబంధించిన ఇతివృత్త సమాంతరాలు మరియు గుర్తించదగిన సంఘటనలను సూచిస్తుంది. కర్తవ్యం మరియు విధికి కట్టుబడి ఉన్న ఇతిహాసంలో వారి స్థానాలను బలీయమైన ఇంకా విషాదకరమైన వ్యక్తులుగా హైలైట్ చేస్తుంది.